యూట్యూబర్ రావణ్ పై ఉపా చట్టం ప్రయోగించడం సరికాదు అన్నారు సిపిఐ నేత రామకృష్ణ. 4 సార్లు బెయిల్ వచ్చాక ఉపా చట్టం ప్రకారం కేసు పెడతారా అంటూ ప్రశ్నించారు. వెంటనే రావణ్ పై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్న రావణ్ ఏదైతే మాట్లాడినాడో దాన్ని మేము ఎవ్వరం కూడా సమర్థించడం లేదు. అతను ఏమైనా మాట్లాడితే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామన్నా డిఫమేషన్ కేసు వేసినా ఎవ్వరు కూడా మేము సమర్థించము. కానీ మీరు దేశ భద్రతా చట్టం ఉపా చట్టాన్ని పెట్టారు కాబట్టి ఇవాళ ఇంత కఠినంగా ఇంత నిర్భయంగా దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ పైగా నక్సలైట్లకి అనుకూలంగా మాట్లాడినారంటారు. మేము కూడా మాట్లాడతాం. నక్సలైట్లను ఏరివేత పేరుతో మీరు అనేక మందిని చంపేశారాడా, ఖచ్చితంగా మాట్లాడతాం. హిడ్మాను దొరికిన తీసుకొని పోయి మీరు చంపేశారు కాబట్టి మా మీద పెడతారా ఉపా చట్టం? కాబట్టి ఏమంటే సరైనది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. మీరు చేస్తున్న తప్పును గమనించాలి. మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని రేపొద్దున దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అమలుపరిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్థిమితంగా ఆలోచించి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.